శాసనసభలో ఇచ్చిన మాటకే విలువనివ్వనోడు నువ్వు ఎలా ముఖ్యమంత్రివి? అంత ఒత్తిడికి తలగి ఇచ్చిన మాట నిలబెట్టుకోకూడదు అంటే రాజీనామా చేయడం మంచిది కదా. మాటన్నా నిలబెట్టుకోవడానికి, మాదిగలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్లో మాలల ఒత్తిడికి తలగ్గలేదు. అవసరం అంటే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడే కానీ ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడనే ఒక కీర్తన ఉంటుంది కదా. ఎల్లకాలం ఉండలేవు ముఖ్యమంత్రి పదవి మీద. ఉన్నంతకాలం విలువలతో ఉండాలి, ఉన్నంతకాలం మాట కట్టుబడి ఉండాలి, నిజాయితీ ఉండాలి. అది లేకుండా పోతుంది రేవంత్ రెడ్డి గారిలో. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఒక ఆవేదన ఉన్నది మాకు. ఇప్పుడు పరిస్థితి ఏంది? సరిగ్గా 1932 సెప్టెంబర్ 24లో గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన పూనా ఒడంబడికలో సరిగ్గా అంబేద్కర్ ఒక మాట అన్నాడు సంతకం పెట్టి, కొబ్బరికాయలో గుజ్జంతా గాంధీ తీసుకొని చిప్పమా చేతికి ఇచ్చిండు అని. టెంకాయలో ఉండబడే గుజ్జును తీసుకొని, కొబ్బరిని తీసుకొని ఉత్త చిప్పమాకి ఇచ్చిండు అని చెప్పి ఆ ఒప్పందం మీద మాట్లాడిండు అంబేద్కర్, ఆవేదన వ్యక్తం చేసిండు. ఇప్పుడు వర్గీకరణ చట్టం తీసుకొస్తామని ఆ చట్టం రాకముందే టీచర్ పోస్టులు భర్తీ చేస్తావు, మీరు జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తావు, మీరు గ్రూప్ 1 భర్తీ చేయడానికి సిద్ధం చేస్తావు, మీరు గ్రూప్ 2 సిద్ధం చేస్తావు, నువ్వు గ్రూప్ 3 సిద్ధం చేస్తావు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తావు. అంటే కొబ్బరికాయలో ఉండబడే కొబ్బరిని మాలలకి ఇచ్చి ఉత్త చిప్పానే చట్టమాకి ఇచ్చినట్టు కాదా? ఆనాడు ఆవేదన అట్లనే మిగిలింది. ఇప్పుడు మా ఆవేదనకు పరిష్కారం దొరకకుండా రేవంత్ రెడ్డి గారు సర్కార్ మాదిగ జాతికి వర్గీకరణ కోరుకునే శక్తులకు అన్యాయం చేస్తున్నాడనేసి ఇప్పటికీ రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో మౌనంగా ఉండలేం. ఈ రోజు నుంచే జిల్లాలో మా నిరవధిక దీక్షలు కొనసాగించాలని పిలుపునిచ్చాం. ఇవాళ ప్రారంభించబడుతున్నాయి, రేపటి నుంచి అన్ని జిల్లాలో విస్తృతమవుతాయి. ఈ రోజు నుంచి వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టద్దని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ప్రతి మండల కేంద్రంలోనూ ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని అనుబంధ విభాగాలు, స్టూడెంట్ విభాగం మినహాయించి అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేస్తాం. ఎప్పటి వరకు? ఈ రోజు నుంచి మొదలుకొని శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, చట్టం వచ్చేంత వరకు, ఆ చట్టం వచ్చినాకనే ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అది 15 రోజుల, నెల రోజులతో సంబంధం లేదు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది పూర్తయ్యేలోపు, చట్టం వచ్చేలోపు ఇవే డిమాండ్లతో ఖచ్చితంగా మా నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అన్ని అనుబంధ విభాగాలతో పాటు వర్గీకరణ కోరుకునే దళిత శక్తులు వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉండబడే దళిత శక్తులన్నీ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చే అన్ని ప్రజా సంఘాలను, అన్ని విద్యార్థి సంఘాలను, అన్ని రాజకీయ పక్షాలను వర్గీకరణ ప్రక్రియ అంతా పూర్తయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా అందరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి వర్గీకరణకు మద్దతు ఇచ్చే అన్ని శక్తులను, అది రాజకీయ శక్తులు, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వర్గీకరణ పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా మాదిగ విద్యార్థుల ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలో రేపటి నుంచే నిర్వాహ దీక్షలు ప్రారంభమవుతాయి. ఆ యూనివర్సిటీలో మొదలయ్యే దీక్షలు కూడా శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు నిరవధికంగా కొనసాగుతాయనే విషయం కూడా మీ దృష్టి తీసుకోవచ్చు. కొన్ని జిల్లాలో ఖమ్మం, ఆదిలాబాద్ అండ్ మెదక్ జిల్లా లాంటి చోట్ల యూనివర్సిటీలు లేవు. కానీ యూనివర్సిటీ లేకపోయినా
అక్కడ ఒక ప్రధాన ఉన్నత విద్యా సంస్థ ఒక ఉన్నత విద్యా సంస్థ పీజీ కాలేజీలు ఎక్కడున్నా కూడా అందులో ఒక ప్రధాన కేంద్రాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా విద్యార్థులు మాదిగ విద్యార్థుల ఆధ్వర్యంలో యథావిధిగా దీక్షలు వర్గీకరణ జరిగేంత వరకు, చట్టం వచ్చేంత వరకు దీక్షలు అన్ని చోట్ల కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తూ అన్ని వర్గాల మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజా కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వర్గీకరణ చిట్ట చివరి దశలో సమయంలో ఫలాలు మాదిగ బిడ్డలకు, దళిత బిడ్డలకు అందుబాటులోకి వచ్చే సమయంలో ఎలాంటి ఫలాలు ఇవ్వకుండా ఆ ఫలాలన్నీ మాలలకు దోసిపెట్టే కుట్ర జరుగుతున్న సమయంలో మాదిగ ఉద్యమానికి గతంలో ఎట్లయితే అండదండలు అందించారో అవే అండదండలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేడు క్రియాశీలకంగా అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, రాబోయే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ పెట్టి మేము చూడలేము. ఇప్పుడు జరగాల్సిన కార్యాచరణ ఇమ్మీడియట్లీ మా బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి, రాబోయే తరాలకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ నిర్మాణంలోనే ఉండాల్సిన తక్షణ కర్తవ్యం ఏర్పడ్డది. ఏది ఏమైనా ప్రపంచానికి సాంస్కృతిక వాయిద్యాలంటే ఇగో డప్పే ప్రధానం అని చెప్పి ప్రపంచానికి చూపెట్టే విధంగా మాత్రం వేల సంవత్సరాలుగా మాకు తిండి పెట్టిన సమాజానికి దగ్గర చేసిన మా డప్పు ప్రదర్శన మాత్రం ఉండి తీరుతుంది. తేదీ ప్రకటించకపోవచ్చు, కానీ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా తేదీ ప్రకటిస్తాం, జరిపి తీరుతాం. అందులో రెండో మాట ఉండదు. నేను ఈ విషయాన్ని పేపర్లో చూసిన వెంటనే నిన్ననే ఇటు వచ్చాం. అతను వారం రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాలమాదిగ ఎమ్మెల్యేలను కూర్చుండబెట్టి మాట్లాడిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరిని కలిపి కూర్చుండబెట్టి మాట్లాడలే. ఆడ చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ముందుకు మాలమాదిగలను పంపిండు 2 సార్లు, ఈయన ఒకసారి కూడా పంపలే. ఇక్కడ ఈ మాదిగలకు మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఒత్తిడి తలకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాడు, సాక్ష్యంగా నిలబడుతున్నాయి. ఈ విషయంలో నేను మాదిగ ఎమ్మెల్యేలందరితో నేను ఫోన్లో మాట్లాడాను. మీరు ఆపండి, మీరు సమిష్టికి వెళ్ళి ఆపండి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని నేను కోరుతున్నా. వాళ్ళ బాధ్యత తీసుకోకపోతే మన బిడ్డల భవిష్యత్తును మీరు పట్టించుకోలేని వాళ్ళుగా చరిత్రలోకి వెళ్తారనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. అన్నానా నాన్న, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు కాలం నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాలం వరకు చూస్తున్నాను. నేను ఏదన్నా ఒక అంశం మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పుడో, లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కొంత మోసం చేస్తున్నప్పుడో, లేదా లక్ష్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడో ఎంఆర్పిఎస్ గట్టిగా నిలబడుతుంటుంది సందర్భం వచ్చినప్పుడు. ఆ గట్టిగా నిలబడ్డ ప్రతిసారి మాదిగల్లోనే కొంతమంది దళారులను ఎంకరేజ్ చేయడం, వాళ్ళ ద్వారానే మా మీద మాట్లాడించడం, ఇవన్నీ మొదటి నుంచి జరుగుతున్నాయి. ఈ కాలంలో జరిగేది మొదలేం కాదు, మొదటి నుంచి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మొన్నటి కేసీఆర్ వరకు ఇప్పటి వరకు జరుగుతున్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఆ స్టేట్మెంట్లలో కనిపించే వాళ్ళు ఎప్పుడు కూడా పాలకులకు దగ్గర కనిపిస్తుంటారు. వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మొన్న కేసీఆర్ దగ్గర ఉన్నారు, అంతకుముందు ఇంకోటి దగ్గర ఉన్నారు, ఇంతకుముందు దగ్గర ఉన్నారు. అంటే పాలకుల విధానాలు అమలు చేయడమే వాళ్ళ లక్ష్యం తప్ప జాతికి భవిష్యత్తు గురించి ఆలోచించారనే విషయం మనకు చాలా సందర్భాల్లో రుజువైంది. మేము దాన్ని పట్టించుకోము, ఎందుకంటే వాళ్ళు ఆ పాత్ర వాళ్ళు పోషిస్తూనే ఉంటారు, అట్లాంటి పోషిస్తూనే ఉంటారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక ప్రయత్నం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు ఎత్తున్నావు, జవాబు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు కాదు కదా. రేవంత్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు ఎత్తున్నావు, జవాబు చెప్పాల్సింది వీళ్ళు కాదు కదా, వాళ్ళు ఆయన కదా. ఎందుకు హామీ ఇచ్చింది ఆయన, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నది ఆయన, జవాబు చెప్పాల్సింది ఆయన, వీళ్ళు కాదు. కానీ జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి, అంటే నిలదీసే శక్తిని బలహీనం చేయడానికి, కేసీఆర్ను నిలదీసే శక్తిగా ఉన్నప్పుడు బలహీనం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేయలేదా? పోనీ అంతకుముందు రాజశేఖర్ గారు ప్రయత్నం చేయలేదా? అంతకుముందు ఉన్న పాలకులు ప్రయత్నం చేయలేదా? అంటే ఎంఆర్పిఎస్ని బలహీనం చేయడానికి ప్రతి సందర్భంలో పాలకులు తమ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పాత్ర పోషిస్తున్నారు. కానీ ప్రశ్నించే మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే పాత్ర పోషిస్తున్నారు. మాదిగల కన్నును మాదిగల ఏళ్ళతోటే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాలల ఒత్తిడి తలకి మాత్రం మాలల ప్రయోజనాలు కాపాడే దానికి పెద్ద పెట్టేస్తున్నారు. అంటే మాలల్ని ఐక్యంగా ఉంచుతున్నారు, వాళ్ళ మాటకు ప్రభుత్వాలు తరిగి పనిచేస్తున్నాయి.
మాదిగ ఉద్యమాన్ని మాత్రం బలహీనం చేయడానికి మాత్రం వీళ్ళు పాత్ర పోషిస్తుంటాం. ఇది మనం చూస్తూనే ఉంటాం. కానీ మాకు శక్తి ఎంత ఉంటే అంత మా ప్రజల పక్షాన, సమాజం పక్షాన ఎప్పుడు ఉంటాం, ఉంటాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.